అన్నది ప్రభుత్వం చేయాలి ఆసుపత్రులు నిర్వహణ అన్నది. వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఆయన కింద లెక్క కదా. వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా చాలా ఘట్టాల్లో ముఖ్య పాత్ర వహించారు. ఆయన ఆశీర్వాదాలు ఈయనకు పూర్తిగా ఉంటాయి. అది కూడా నిన్న ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ గతంలో కూడా అన్నారు, ఆయన మామూలుగా ఈ ఉచితాలు అనే వాటికి వ్యతిరేకం అంటూ ఉంటారు. దాని మీద కూడా మనం మాట్లాడాము. ఓకే, ధనవంతులకు భారీగా లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇస్తే లేదు కానీ పేదలకు ఇస్తే తప్ప అని. కానీ వెంకయ్య నాయుడు ఒక వివరణ ఇచ్చారు నిన్న. ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్య, ఇంకొకటి ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రభుత్వం సహాయం చేయాలి. మిగిలినవన్నీ చేయటం అన్నది అది మీరు ఎలక్షన్స్ కోసం చేయటం కాదు. వైద్యం అన్నది ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వ వైద్యశాలలు చాలా పటిష్టంగా నడవాలి. నేను రాను పిల్లో అనే ఉండేది కదా పాట ఇది వరకు, సర్కారు దవాఖానా. కానీ సర్కారు దవాఖానాని ధర్మాసుపత్రి అనేవాళ్ళు. దాని మీద కథలు, సినిమాలు, నాటకాలు ఎన్నెన్నో. ఈ ధర్మాసుపత్రులు అనేవి కాస్త అవి లేకుండా పోయి పూర్తిగా వ్యాపార ధర్మమే అక్కడ ప్రబలిస్తుంది. కాబట్టి పీపీపీ వెంకయ్య పెదవి విరుపంటే ఆయన మాట అన్నారని కాదు, కొద్ది రోజుల కిందట చేస్తే కూడా తప్పు ఏముందని ఆయన అన్నారు. కానీ ఆయన చెప్పిన మాటల ప్రభావం తక్షణం పడేది వైద్య రంగం మీద. పీపీపీ చేయడం ద్వారా మెడికల్ కాలేజీలు ఇవ్వడంతో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆసుపత్రులు కూడా ఇవ్వటము, కార్పొరేట్ వైద్యము, అలాగే ఆరోగ్యశ్రీ కింద కూడా డబ్బులన్నీ కార్పొరేట్ వైద్యశాలలకు ఇవ్వడము. మీకు ఆ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉదాహరణ కర్నూలు, గుంటూరు జనరల్ హాస్పిటల్స్, కేజీ హాస్పిటల్, అక్కడ హార్ట్ లంగ్ మిషన్ పనిచేయదండి, అక్కడ స్కానింగ్ మిషన్ పనిచేయదండి, అక్కడ ఇంత పెరిగిన టెక్నాలజీ, ఏఐ స్థాయికి చేరుతున్న టెక్నాలజీ యంత్రాలు ఏం పనిచేయవండి. స్పెషలిస్టులు అక్కడ ఉంటారండి. ఎక్కడికి వెళ్తారు ఈ పేదలు? అసలు మనకే కొద్దిగా గొప్ప పట్టణాలు లేకపోతే పై తరగతుల ప్రజలు అనే వాళ్ళకు కూడా అందుబాటులో లేకుండా ఉంటాయి అవి. అక్కడికి ప్రజలు ఏం వెళ్తారు? సో వెంకయ్యనాయుడు గారు ఏమంటున్నారంటే, మిగతా ఎలా ఉన్నా వైద్యం అన్నది మటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన మాట. ఇది ఒక విధంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం కానీ కింద కానీ చేస్తున్నదానికి కూడా కొంచెం భిన్నంగానే ఆయన ధైర్యంగా ఈ మాట చెప్పాడు. వైద్యం అనేది చేయాలని. దీన్ని మరి ఏలిన వారు అక్కడ ఇక్కడ కూడా ఏం చెప్తారో మనం చూడాలి. ఇక్కడ డాక్టర్ కె సుజాతారావు గారు, కేఎల్ అమ్మాయి, అలాగే కేంద్ర వైద్య శాఖకు ఆమె కార్యదర్శిగా పనిచేశారు. ఆమె మొన్న హిందూలో ఒక ఇది రాశారు వ్యాసం. ఏమని అంటే, పీపీపీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ పబ్లిక్ హెల్త్ అని. ప్రజా వైద్య రంగంలో పీపీపీ నమూనా మంచిది కాదు. ఒక విద్యార్థి, మీరు ఇప్పుడు కాలేజీలు వాడికి ఇస్తారు, ఒకరు బయటికి వెళ్ళేసరికి 55 కోట్లు వస్తాయి వాడికి. ఈ 55 కోట్లు ప్రైవేట్ వాళ్ళకి పెట్టడం ఎందుకు? వాస్తవానికి ప్రభుత్వమే నిర్వహిస్తే ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే కార్పొరేట్ నమూనాలో వాళ్ళకి చాలా సాయం చేయడం వల్ల ప్రజలకు వైద్యం అందడం లేదనేది కూడా వచ్చిందని. అందుకని అటు నిపుణులు చెప్పేది కానీ, ఇటు ప్రతిపక్షాలు, వైద్యులు వీళ్ళందరూ చెప్పేది కానీ, మూడోది ఇప్పుడు వెంకయ్య నాయుడు రాజ్యాంగ రీత్యా కూడా 2వ స్థానంలో ఉన్న పెద్ద ఆయన కదా, ఆయన కూడా స్వయంగా ఇది చంద్రబాబు నాయుడుకి అంతగా నచ్చదని కూడా చెప్తున్నారంటే ఈ తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజలను భయపెడుతున్న అతిపెద్ద విషయం వైద్యమే వర్మ. ఒక విధమైన అబద్ధం. ఎప్పుడు ఏమొస్తే ఏమవుతుందో, నా దగ్గర డబ్బులు లేవే, నేను ఎలా బతుకుతాను, మధ్య తరగతి మనుషులు